రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి కూడా మీకు తెలుసు. ఒకటి మాత్రం పక్కా, రెండు ఢిల్లీ పార్టీలు కూడా, ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి, ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు రెండు ఉన్నాయి. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే, దొందే. ఇద్దరు కూడా దుర్మార్గులే, ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే. ఇవాళ మీరు చూడొచ్చు, ఈ రోజు ఇక్కడ మనం కూర్చున్నాం కరీంనగర్లో. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కమలాకర్ గారిని అడిగిన, అన్న ఎల్ఎండీలో నీళ్ళు ఎన్ని ఉన్నాయని అడిగిన. 7 టీఎంసీల చిల్లర ఉన్నాయి. నేను అడిగిన అక్కడ రాజన్న సిరిసిల్లలో మా చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారిని అడిగిన, అన్న ఎన్నున్నాయని రవిశంకర్ గారిని వారిని అడిగితే, అన్న 27 టీఎంసీలు బట్టే ఎంఎండిలో, మిడ్మానేర్లో, రాజరాజేశ్వర్ సాగర్లో అక్కడ కూడా 7 టీఎంసీలే ఉన్నాయన్నారు. ఇవాళ మా సిరిసిల్లకు మొన్న నేను ఏదో కార్యక్రమానికి పోతే ఆ తంగళ్ళపల్లి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తే కింద మొత్తం ఒక ఎడారి వాతావరణం ఉన్నది, బాగా ఎండిపోయి ఉన్నది. ఒకనాడు ఇదే ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు మత్తళ్లు దుంకిన విషయాన్ని నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు ఎర్రటి ఎండల్లో కూడా అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మరి మంతిని దాకా మానేరు ఒక సజీవ జలధారలాగా అద్భుతంగా ఆనాడు ఆ దృశ్యాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ నాయకత్వం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ను అక్కడ పైన కొరుట్ల నుంచి మొదలు పెడితే కింద హుజురాబాద్ అవతల దాకా ఒక సజీవ జలధారగా మార్చింది కేసీఆర్ నాయకత్వం. కాకతీయ కాలువను అదే స్థాయిలో అపురూపంగా ఎప్పుడు కూడా నిండుగా నీళ్లతోని, ఎండాకాలం కావచ్చు, ఏ కాలమన్నా కావచ్చు, కాళేశ్వరం మహిమ వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అద్భుతంగా పంటలు పండి మరి అద్భుతంగా ఇక్కడ సంపద సృష్టించబడ్డది. ఇవాళ కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో, గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డ ఏదో కొట్టుకపోయిందని చెప్పి ఎన్నికలకు ముందు చేసిన చిల్లర ప్రచారం ఏదైతే ఉన్నదో, ఒక చిన్న పర్రె పడితే ఒక పిల్లర్, అంటే 370 పిల్లర్లుంటే ఒక్క పిల్లర్లో పడ్డది పర్రె. 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, గిన్ని ఉన్న కాళేశ్వరాన్ని పట్టుకొని ఒక్క బ్యారేజీలో 370 పిల్లర్లలో ఒక్క పిల్లర్కు పర్రె పడితే అయిపోయింది, కొట్టుకపోయింది, 1,00,000 కోట్లు పోయినాయి అని చెప్పి ఇద్దరు కలిసి, ఆయన దున్నపోతినిందంటే ఈయన దుడ్డను కట్టేయమన్నట్టు పైకెళ్ళి NDSA రిపోర్ట్ అని చెప్పి ఒక ఆయన వచ్చి నీళ్ళల్లో దిగకుండా, కనీసం కిందికి పోయి చూడకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగమేఘాల మీద 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రిపోర్ట్ను పట్టుకొని ఆయన దున్నపోతినిందని కాంగ్రెస్ వాడు అంటే, రాహుల్ గాంధీ అంటే NDA ప్రభుత్వం వచ్చి ఇగో దుడ్డను కట్టేయమన్నట్టు ఆ రిపోర్ట్ ఇచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఈరోజు 48 గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చిన మీరు మేడిగడ్డ మీద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఒక్క బీజేపీ మాట్లాడేందుకు? ఏ NDSA కదలదు ఎందుకు? అట్లే SLBC టన్నల్ కూలిపోయి 8 మంది చచ్చిపోయినారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి 8 మంది చచ్చిపోయినా, టన్నల్ కూలిపోయినా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం ఒక్క మనిషి రాడు, ఒకరు మాట్లాడరు. ఈ ప్రభుత్వం మరి ఇట్లా తప్పు చేస్తున్నదని మాట రాదు, NDSA రాదు, ఎవరు కూడా రారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? ఇద్దరు కలిసి, బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలని. కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది.